హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శారద కృష్ణప్రసాద్తో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అమ్మ అని అరవడం, ఇక పక్కనున్న వాళ్ళు ఏమైందండి, ఈ రక్తం ఏంటండి అని కృష్ణప్రసాద్ని అడుగుతూ ఉండడంతో ఇక శారద మనసు తల్లడిల్లిపోతుంది. ఇక భూమిని తీసుకొని ఎలాగైనా ఆయన్ని చూడాలి, ఆయనకి ఏం కాలేదు అని తెలిస్తేనే నా మనసు కుదుట పడుతుంది అని శారద కంగారుగా భూమిని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరుతుంది. ఇక హాస్పిటల్లో శారద, భూమి ఇద్దరు అపూర్వాని చూసేస్తారు. ఇక శారద భయపడుతూ పక్కన దాక్కుంటుంది. ఏమైందంటే అని భూమి అడుగుతూ ఉండగా, ఆ అపూర్వ నన్ను చూసిందంటే పెద్ద గొడవ చేస్తుందమ్మా, వద్దు వెళ్ళిపోదాం అని శారద భూమితో అంటుండగా ఇక భూమి ఇలా అంటూ ఉంటుంది, లేదంటే ఈరోజు మీరు అంకుల్ని కంపల్సరీగా చూసి తీరాల్సిందే, కలవాల్సిందే, ఆగండి అని అంటూ అప్పుడే అటువైపుగా వస్తున్న నర్స్ని మాటల్లో పెట్టి నర్స్ ట్రేలో ఉన్న ఇంజెక్షన్ని భూమి మెల్లిగా తీసుకుంటుంది. ఇక అపూర్వ చూడకుండా అపూర్వ పక్క నుండే వెళ్ళి అపూర్వ చేతికి తను తీసుకున్న ఇంజెక్షన్ని ఇంజెక్ట్ చేసేస్తుంది. ఇక భూమి స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళడంతో అపూర్వ భూమిని గమనించదు. అప్పుడే అటువైపుగా వస్తున్న ఒక నర్స్ అపూర్వాన్ని గుద్దేయడంతో అందుకే తనకి నొప్పి కలిగిందని అపూర్వ భ్రమపడుతూ ఉండగానే ఇక అపూర్వకి కళ్ళు తిరిగినట్టు అవుతూ ఉంటాయి. ఇక దాంతో అపూర్వతో ఉన్న తన ఆడపడుచు ఏమైంది వదిన అని అంటూ ఒక వీల్ చైర్ని తీసుకొచ్చి అపూర్వాన్ని ఆ ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళిపోతుంది. ఇక అపూర్వ తను అలా పక్కకి వెళ్ళగానే రెండంటి అని అంటూ శారదాని తీసుకొని భూమి కృష్ణప్రసాద్ ఉన్న రూమ్లోకి వెళ్తుంది. ఇక భూమి బయటే నిలబడగా శారద లోపలికి వెళ్తుంది. ఇక కృష్ణప్రసాద్, నువ్వేంటి శారద ఇక్కడ, వాళ్ళు చూస్తుంటే చాలా గొడవ చేసేస్తారు అని కంగారుగా మాట్లాడుతూ ఉండగా శారద మాత్రం ఏం మాట్లాడకుండా తన భర్త చేతికైన గాయాన్ని పట్టుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక దాంతో కృష్ణప్రసాద్ కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. శారద అక్కడే కూర్చొని తనకి ధైర్యం చెప్తూ ఉండగా తన చేతికి అంటిన రక్తాన్ని బొటన వేలితో తీసుకొని శారద పాపిట్లో పెడతాడు. ఇక అదంతా భూమి బయట నుండే చూస్తూ ఉంటుంది. ఇక మళ్ళీ అపూర్వ వాళ్ళు వస్తారేమో అని కృష్ణప్రసాద్కి నచ్చజెప్పి శారద బయటికి వచ్చి భూమిని థ్యాంక్స్ చెప్తూ హక్ చేసుకుంటుంది. థ్యాంక్ యూ భూమి, థ్యాంక్ యూ, నీ వల్లే ఈరోజు నేను ఆయన్ని కలవగలిగాను అని శారద భూమికి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. ఇక అపూర్వ పరిస్థితి ఏంటో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ.